ట్రైనింగ్ కానీ. సో ఇంకోటి మీరు చూసిన ఈ గ్లిమ్స్‌లో వాళ్ళు రన్నర్స్, యాక్టర్స్ కాదండి. సో ఐ థాట్ ఆఫ్ ఐ యాడ్ టు ద విజయ్. సో వాళ్ళు రియల్ అథ్లీట్స్ అండి. దెర్ ఆర్ వర్క్డ్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో. వాళ్ళు యాక్టర్స్ కాదు, ద రియల్ రన్నర్స్. సో వాళ్ళతో పోటీ పడి రన్ చేశారు ఆయన. సో దట్స్ వై ఐ వాంట్ టు హైలైట్ హిమ్. సో యూ మైట్ ఫర్గాట్ బట్ అండ్ అక్కడ కూడా రియల్ కోచ్. సో వీఆర్ ఆల్ టేకన్ రియల్ జెన్యూన్ పీపుల్ టు వర్క్. సో ఈ సినిమా మేము తీసుకోవడానికి ఛాలెంజింగ్ ఏమంటే, ఒక స్పోర్ట్స్ మాకు కూడా చాలా ఇష్టం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మేము క్రికెట్ రిలేటెడ్, యాజ్ విజయ్ సైడ్, చిన్నప్పటి నుంచి అందరూ ఆడుతూనే ఉంటాము ఏదో ఒక దాంట్లో. టైటిల్ మీరు అన్నట్టు అందరికీ ఛాలెంజింగ్ వచ్చింది సార్. జీరో అనేది చాలా కన్ఫ్యూజన్, కొన్ని 2-3 ఫిల్టర్ చేసాము. బట్ డైరెక్టర్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఆయనే ఈ విషయంలో నెగ్గాడు యాక్చువల్గా చెప్పాలంటే. మా సాయి గారు కూడా సాంగ్స్లో కొన్ని విల్ పిక్ అవుట్ సమ్ వర్డ్స్ అని అన్నప్పుడు కూడా మాకు అంత ఇంకా క్యాచీగా రాలేదు. సో అందరూ నెగిటివ్ అన్నట్టుగా, అందరూ నెగిటివ్నే వైడంటివి తనికెళ్ళి బర్ని గారు చెప్పినట్టు. సో పాజిటివ్ సైడ్ మేము చూసాము. ఎప్పుడు మనం అందరిలో నెగిటివే చూస్తాం, బట్ వై డోంట్ థింక్ అబౌట్ ద పాజిటివ్. సో అదే మూవీలో మనం పాజిటివ్లో అన్నీ పాజిటివ్ అనిపిస్తుంది. సో ఈ హీరో గారి కష్టం ఎవరు, మా బ్రదర్ చెప్పినట్టు శ్రీను గారు, ఎవరు అసలు ఆ పట్టి కట్టింది అది యాక్చువల్లీ రియల్. మనం అందరం అనుకుంటున్నాం పట్టి కట్టింది ఏదో సినిమాట్రిక్గా అనుకుంటాం, బట్ ఆయనకు రియల్ బొబ్బల్స్ పగిలిపోయినాయి యాక్చువల్లీ. మా నడవలేని ఇద్దరు పట్టుకొని వచ్చేసి క్యారీ-ఆన్లో కూర్చోబెట్టేవాళ్ళము. మళ్ళీ ఆయన షార్ట్ రైడింగ్గానే మేము అప్పటికి నా కార్లో కొన్ని మసాజ్ రిలేటెడ్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ పెట్టి ఆయన ఎలా గెస్ చేశారో కానీ మసాజ్ చేసినట్టు అది మేము చేసామండి. ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ అందరూ, డైరెక్టర్ గారి నుంచి హీరో నుంచి. దే ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ద క్రూ. దాము గారు కెమెరామెన్ ఎస్పెషల్లీ, ఈజ్ టేకెన్ వెరీ కేర్ అబౌట్ ద మూవీ అండ్ షార్ట్స్ కానీ. అట్లాగే మా సాయి గారు నేను ఎలా కొట్టమంటే అలా కొట్టారండి. ఇంకా మళ్ళీ అసలు చితగొట్టారు. అంటే చెప్పొద్దు. యాక్చువల్ నేను చెప్పాను ది బెస్ట్ ఇప్పటిదాకా మీరు అన్నీ సుప్రీము, రాజా ది గ్రేట్ అన్నీ కొట్టారు కదా, దానికి మించి ఏం చేయగలరు అన్నాను. మీరు చూస్తారు మాస్టరు అంటాడు. సో ఓకే డార్లింగ్ అని చెప్పి ఆయన మామూలు కొట్టాడు. అసలు ఇంకా సాంగ్స్ మేము ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇట్స్ ద ఫస్ట్ మీడియా ముఖంగా అందరికీ థ్యాంక్ యూ. నాకైతే హార్ట్ఫుల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. సో ఇది మీరు ఎట్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు ఆ పేరు మేము నిలబెట్టుకొని చాలా శాయశక్తులు కష్టపడుతూనే ఉంటాము. మీ సపోర్ట్ ఇంటరాక్షన్ ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. శివాజీ గారు సార్, యాక్చువల్లీ రీసెంట్గానే మురారి అప్పుడు అందరూ వీడియోస్ పెట్టారు కదా, మీ వీడియో కూడా చూశాను. చాలాసార్లు చెప్పారు కూడా, మాకు ఆ లొకేషన్కి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు కొబ్బరి తోట దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని చాలా క్యారెక్టర్స్లో చూస్తూ మేము ఎంటర్టైన్ అవుతూ వచ్చాము. అమృతం సీరియల్ కానివ్వండి, ఏ క్యారెక్టర్ అయినా సరే బాగా ఇంప్రెస్ అవుతూ ఉన్నాం. సో మీ అబ్బాయి కెరియర్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యూ. తన స్టోరీ సెలెక్షన్స్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఏంటి? దీనికన్నా ముందు ఒకటి చెప్పనమ్మా. దీంట్లో ఒక డైలాగ్ ఉంది. మేము రైలు వెళ్ళేటప్పుడు ఆ బాత్రూమ్ దగ్గర కూర్చునే వాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. బాబా ప్రభు నీకు తెలిసే విషయాలు. నేను, కోట గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, ఏవిఎస్ గారు ఆ పనులన్నీ చేసామమ్మా మేము. మాకు టికెట్ ఇచ్చేవారు కాదు. మద్రాసు నుంచి రాజమండ్రి షూటింగ్ ఉండేది, ఎక్కడో కాకినాడో. టికెట్ కన్ఫామ్ అని ఎక్కించేవారు. ఎక్కించాక అందరూ కూర్చునేవారు, మా బెడ్ ఉండేది కదమ్మా. మధ్యలో అక్కడ ఫుడ్ కొనుక్కుని ఆ బాత్రూముల దగ్గర తిన్న గ్యాంగ్లో మేము ఇప్పుడు చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నాం. మేము అంత కష్టపడితే ఈ స్థితిలో ఉన్నాం కదా. నేను ఫస్ట్ డే చెప్పింది ఏంటంటే, ఇంత కష్టపడమన్నా, జీరో నుంచి కష్టపడమని చెప్పా. అదే జీరో ఈ సినిమా. అప్పుడే హీరో అవుతామని చెప్పా. డైరెక్టర్ గారు, మీరు ఈ స్క్రిప్ట్ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే న్యూస్లో వచ్చే కథనాలు బట్ట, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా జరిగిందా ఏంటి? లేదు సార్, మా ఫ్రెండ్ అని కాదు, మా ఫ్యామిలీ మెంబర్లోనే. ఈ క్యారెక్టర్ నేమ్ కూడా రాధాకృష్ణ, ఒరిజినల్ పేరు అది. అతను బేసిక్గా రన్నర్, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్లో తన కెరియర్ స్టాప్ అయింది. అక్కడ నుంచి తీసుకున్నాను. బేసిక్గా అతను మా ఫ్యామిలీ మెంబర్, మా బ్రదర్. అండ్ అతను కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి కొన్ని రీజన్స్ వల్ల తను వెళ్ళలేకపోయాడు. సో అక్కడ నుంచి చిన్న ఇన్స్పైర్ అయ్యడం. అండ్ మన స్టోరీ అంటే సినిమాకు ఒక స్టోరీ కావాలి, అది ఎమోషనల్గా. ఇప్పుడు మనం చూసే కమర్షియల్, ఇప్పుడున్న ఇండియన్ సినిమా స్టైల్ వేరు. ఇండియన్ సినిమాకు మనం రీచ్ అవ్వాలని అంటే మనకు కొంత కావాలి, మనకు మెటీరియల్ కావాలి. ఆ మెటీరియలైజ్ చేసుకొని చేసిన సినిమా.
అంటే ఇందులో సీఎంలే పిఎంలే తిడుతున్నట్టు ఉంది కదా డైలాగు. అది ఒక ఎమోషన్ అండి, జస్ట్ ఎమోషన్ అంతే. మనం మీరు చూస్తారు ఆ ఫ్లాగ్ తర్వాత వస్తుంది, దానికి మేము జస్టిఫికేషన్ అనేది ఆ ఫ్లాగే, దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది. ఇంకోటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు మిగతా భాషల్లో ఉన్న యాక్టర్స్ని కూడా తీసుకుంటారు. అలా ఈ సినిమాలో ఎవరైనా ఉన్నారో ఓన్లీ మన తెలుగు వాళ్ళతోనే తీశారు? లేదండి, తెలుగు వాళ్ళని, కంప్లీట్ తెలుగు. ప్రొడ్యూసర్ గారు మీరు కర్ణాటక నుంచి వచ్చారు కదా ఇక్కడికి. అవునండి, అంటే నేను పుట్టినది పెరిగిందంతా ఇక్కడే, జాబ్ రీచా సెటిల్డ్ ఇన్ బెంగళూరు. కన్నడలో సినిమాలు చేశారు కదా, అవునవును. అక్కడ ప్రొడక్షన్కి ఇక్కడ ప్రొడక్షన్కి తేడా ఏంటి సార్? కాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందంట? సో యాజ్ అ ప్రొడక్షన్లో ఇక్కడ వేతనాలు కానివ్వండి, భత్తాలు కానివ్వండి, అదర్ ఎక్స్పెన్సివ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ మన ఆంధ్ర తెలంగాణలో కంపేర్ టు బెంగళూరులో. ఇండస్ట్రీ అంత నాట్ అప్ టు ద స్కేల్, బట్ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. కాంతార కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, అలాంటి సినిమాలు జస్ట్ దేర్ ఐ ఏబుల్ టు లుక్ బ్యాక్ ఫర్ కర్ణాటక మూవీస్ చూస్తున్నారు. బట్ బేసిక్లీ నేను తెలుగువాడిని, పక్కా తెలంగాణ వాడిని. సో అక్కడ సెటిల్ అయ్యాను కాబట్టి అందరూ బెంగళూరు అని పేరు పడిపోయింది, గ్రీన్ హోల్డర్గా అయిపోయింది. కానీ మనది లార్జెస్ట్ ఇండస్ట్రీ కంపేర్ టు ఇప్పుడు మనం చూస్తుంటే, మనం ఐ కాంట్ సే బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, దెర్ ఆర్ ఆల్ మెనీ మూవీస్ ఆర్ కమింగ్ అప్, రైట్? సో అందరూ మన వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక కావచ్చు, అదర్ ఆల్ సరౌండింగ్ రాష్ట్రాలు కావచ్చు, అదర్ కంట్రీస్ కావచ్చు, దే ఆర్ లుకింగ్ ఫర్ తెలుగు మూవీస్. సో అందరూ తెలుగు మూవీస్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ కావడానికి కూడా అదే కారణం సార్. సో వై డోంట్ వీ ప్రమోట్ పాన్ ఇండియా లెవెల్ ఫర్ తెలుగు పీపుల్? అది అందరూ, అది కామన్, ఇస్ అ బిజినెస్ పర్పస్. అందరూ అన్నీ మీరు అన్నట్టు క్వశ్చన్కి అందరూ వై డోంట్ టు టేక్ డైరెక్టర్ అడిగినట్టు అందరూ వేరే స్టేట్ వాళ్ళని ఎందుకు తీసుకోకూడదు? సో పాన్ ఇండియా అన్నప్పుడు ఇస్ అ కామన్. బట్ మన వాళ్ళకి తెలుగు వాళ్ళ సత్తా ఏంటి? వై కాంట్ వి రీచ్ వితౌట్ ఎనీ లైక్ ప్యాడింగ్ అదర్ ఆర్టిస్ట్ ఫర్ అదర్ స్టేట్స్? సో వాళ్ళకి మన సత్తా ఉన్నప్పుడు, మన సినిమాలు మన ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు, మనం డెఫినెట్లీ విల్ స్కేల్ అవుట్. డెఫినెట్లీ మనది, ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి యూనివర్సల్ సబ్జెక్ట్, కరెక్ట్ కదా? స్పోర్ట్స్ వాళ్ళు అక్కడంటే ఏం లేరు, ఇక్కడంటే వెళ్ళారు, అక్రాస్ వరల్డ్ వైడ్ ఉన్నారు. సో మనం ఇంతకుముందు స్టేడియంలో డైరెక్టర్ గారు చెప్పినట్టు కోచింగ్ తీసుకున్నప్పుడు ఈ సెడ్ వన్ వర్డ్, దిస్ మూవీ వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటి ఇది ఒక యూనియన్ మెంబర్షిప్గా వాళ్ళకి ఒక యాప్ ఉంది. సో దిస్ మూవీ డెఫినెట్లీ వితౌట్ అవర్ ఇంటెన్స్ వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో దట్స్ అబౌట్ ద స్పోర్ట్స్ స్ట్రెంగ్త్ అబౌట్ ద మూవీ. సో వాళ్ళే మనకు అప్డేట్ చేశారు. దే మూవీని ఎక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు చూస్తారు మూవీ, బట్ జస్ట్ వీఆర్ లుకింగ్ అవుట్ ద ఇండియా లెవెల్ నౌ. థ్యాంక్ యూ సార్. సార్ 5 భాషల్లో వస్తుంది. మీరు ఏమైనా మ్యూజిక్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, లేదా రెగ్యులర్ కొట్టినట్టు కొట్టేయారా? అంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ కొట్టడం అనేది బాగోలేదండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అందరికీ మ్యూజిక్ కొట్టడం. మాస్టర్ అంటాడు ఇట్లా, ఏం లేదు, ఇది ఒక డిఫరెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ కదా, రెగ్యులర్గా మనం చేయలేం. ఎందుకంటే కానీ ఆ లవ్ వచ్చినప్పుడు మళ్ళీ కామన్ లవ్ సాంగ్ ఉంటుంది. కానీ ఎమోషన్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మటుకు అంటే ఎమోషనే చెప్పాలి. ఎందుకంటే తను ఆ జీరో, ఆ రన్నింగ్ కానీ, తను పడే మధ్యలో కష్టం కానీ, అసలు తను ఇక్కడికి వచ్చేటోడికి మళ్ళీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ప్రతిదీ ఇది ఒక పెద్ద టాస్కే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చూపిస్తాను అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషలకి తగ్గట్టే కొట్టాలి ఆయన చెప్పినట్టు. విజయరాజ్ హాయ్ అండి. సార్ హాయ్. గ్లిమ్స్ చూస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఇంతకుముందు జరిగిన 2-3 సినిమాల్లో కొంచెం అనుకున్న ఫలితం రాలేదు, కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 2 ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి? అప్పటికి మిస్ అయింది, ఇప్పుడు మీరు ట్రాక్లో పడడానికి ఏం చేశారు? సార్ మెయిన్ కదే సార్. ముందు అంటే చేసిన కాన్సెప్ట్స్ కానీ దాని తగ్గట్టు, అంటే ప్రీవియస్ మూవీ చేసింది దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ని, సో దాని తగ్గట్టు వచ్చేసాను. సో ఆ టైంలో నేను మధ్యలో 1 year బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్గా. అంటే వస్తే, ఎందుకంటే ముందు ఓపెన్ సీక్రెట్, అంటే సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అనుకున్నంత ఆడలేదు సినిమాలు. సో ఉంటే